పేలుడికి కారణాలపై ఇంకా అధికారులు ఆరా తీయడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇక్కడ పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు వెనకాల కారకులెవరు, కారణం ఏంటి, ఎవరు కావాలని దాడి చేశారా, లేకపోతే ఎవరైనా పేలుడు సంభవించేలా అక్కడేమైనా దాడులకు దిగే ఇన్ఫాక్ట్ అంటే ఎవరైనా కావాలని కుట్రకోణంలో దాడులకు పాల్పడే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇంకెవరైనా కావాలని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు అక్కడ ఏ స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయో, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ మంటలు చెలరేగాయో పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ పూర్తిగా ఖాళీ చేసేశారు. ప్రజలు పరుగులు పెట్టారు, అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన నల్లటి పొగ ఆవరించేస్తుంది. అక్కడి నుంచి అందరినీ ఖాళీ చేయించేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనకు కారకులెవరు, ఎవరైనా అదుగుదు లోపల విజువల్స్ మీరు చూస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా మీరు చూడొచ్చు ఇదంతా గ్రౌండ్. ఇది 2 రకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఎవరైనా కావాలని దాడులకు పాల్పడ్డారో, లేకపోతే ఎవరైనా బాంబులు పెట్టి పేల్చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే ఆత్మాహుతి దాడికి ఏమైనా పాల్పడ్డారా, ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పాకిస్తాన్లో దర్యాప్తు జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మీరు చూడొచ్చు చాలా పెద్ద బిల్డింగ్. ఆ పెద్ద బిల్డింగ్లో ఒక ఫోన్ గొడవలు పేలుడు సంభవించడం అసలు ఎవరైనా ఊహించగలరా, అదేమైనా ఊహకు అందుతుందా? దీంతో పాటు ఇంకొక చర్చ జరుగుతుంది. బహుశా రేపు ఉదయానికి ఇంకా మరింత డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో ఇటు ఒక కైండ్ ఆఫ్ దాడులు లాంటివో పేలుళ్ళు లాంటివో బయటకు వచ్చాయంటూ కూడా అది ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి, ఎంతవరకు ఆ వార్తలు వాస్తవం, ఆ నిజ నిజాలు ఏంటనేది రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది, పాకిస్తాన్లో దాడులకు అంటే పాకిస్తాన్లో పేలుళ్ళు అంటూ జరుగుతున్న చర్చకు సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయి, అక్కడ ఏ విధమైన పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక మాట ఇక్కడ మాట్లాడుకుంటే ఈ చర్చకు సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి ఈ దాడులు ఎవరైనా, ఎందుకంటే నిన్న కాకముందు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తైరిక్ తాలిబాన్ ఈ దాడులకు పాల్పడినట్టు పాకిస్తాన్ ఆరోపించిన సందర్భం. ఇటు పాకిస్తాన్లోని కారన్లో ఒక సిపెక్ రోడ్డుకి సంబంధించి బ్లాకేజ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, అలాగే కలత్కి సంబంధించి బ్లాకేజ్ గురించి మాట్లాడుకుంటూ అక్కడ కాస్త క్లాషెస్ జరుగుతున్నాయి. క్లాషెస్తో పాటు అంటే అక్కడ బలగాలతో క్లాషెస్ జరుగుతున్నాయంటూ ఇంకొక చర్చ. అదే కాలంలో మొబైల్ టవర్ గురించి మాట్లాడుకునే సందర్భంలో దానికి నిప్పు పెట్టారు, మంటలంటాయంటూ ఇంకొక చర్చ జరుగుతోంది. ఇదే పాకిస్తాన్కి సంబంధించి దస్తగోరన్లో మొబైల్ టవర్ని అక్కడ విధ్వంసం సృష్టించారంటూ ఇంకొక చర్చ. కెచ్కు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఒక క్యాంప్ మీద అటాక్ జరిగిందనేది ఇంకొక చర్చ. దస్తో సంబంధించి అక్కడ ఇంకొక రకమైన దాడులు లేకపోతే ఈ పరిస్థితితో సంభవించిందంటూ ఇంకొక చర్చ. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఏదో జరుగుతోంది. పాకిస్తాన్లో ఈ పేలుడికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎవరు చేస్తూ ఉంటారు, ఎందుకు చేస్తూ ఉంటారు, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. भाग्या जे कामों देखो भाग लग गए भाग्य बहुत ही लग गई फुल बहुत ही लग गई విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్లో పేలుడు సంభవించింది. ఓ మొబైల్ దుకాణంలో పేలుడు సంభవించింది. ఇంకా ఇన్ఫాక్ట్ అది మొబైల్ దుకాణం కాదు, అదొక గోడౌన్. మరీ ముఖ్యంగా విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ గోడౌన్ కూడా కాదు, అది కాంప్లెక్స్లో మనకు కనిపిస్తోంది. ఒక కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, బిగ్గెస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ లాగా మనకి అక్కడ కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. కేవలం ఒక
బిల్డింగ్ మాత్రంలా కనిపిస్తున్నప్పటికీ అది ఒక గ్రూప్ అక్కడికి సంబంధించి మనం చూడొచ్చు. అంటే అక్కడ హౌసెసా లేకపోతే అవి షాపింగ్ మాల్సా లేకపోతే షాప్సా అనే విషయాన్ని పక్కన పెడితే మీరు చూడొచ్చు ఆ కెమెరా ప్యాన్ చేస్తున్నప్పుడు చాలా లెంతీయెస్ట్ బిల్డింగ్, అది చాలా పెద్ద బిల్డింగ్. ఆ పెద్ద బిల్డింగ్లో దాడులు జరుగుతాయా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఈ పేలుడుకి కారణం ఏమై ఉంటుంది? షార్ట్ సర్క్యూట్ లాంటి చిన్నదై షార్ట్ సర్క్యూటే కారణం ఏంటుందా అనేది కొట్టిపారేసే సందర్భం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మంటలు వ్యాపిస్తున్న తీరు కావచ్చు, మంటలు అంటుకున్న తీరు కావచ్చు, ఎవరైనా కోరుండి దుశ్చర్యకు పాల్పడ్డారా లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఒక్కసారి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగింది అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా కావాలని అక్కడ ఏమైనా బాంబు పేలుళ్లకు సంబంధించి కావచ్చు అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసి ఉండొచ్చు, ఎవరైనా కావాలని కుట్రకోణంలో అక్కడ ఏమైనా దాడికి పాల్పడ్డారా? అటువంటి అనుమానం ఏమైనా వ్యక్తం చేయడం జరుగుతోందా? అక్కడ అలాంటివి ఏమైనా జరుగుతుందా? ప్రస్తుతం ఈ ప్రశ్నను నేను మీ ముందు ఉంచడం జరుగుతోంది. ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్లో భారీ పేలుడుకు సంబంధించి పాకిస్తాన్లోని పంజగుర్లోని ఒక పెద్ద బిల్డింగ్ కి సంబంధించి మీరు చూడొచ్చు. అదుగు ఆ లోపల విజువల్స్ చూడండి. పూర్తిగా నల్లటి పొగ, పూర్తిగా ఎక్కడ చూసినా పొగ. బయట చూస్తే మనకేదో సాధారణంగా కనిపించింది. ఇవి కాస్త మంటలు కాబట్టి ఇటువంటి విజువల్స్ మిమ్మల్ని కాస్త కలవరపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విజువల్స్ని బ్లాక్ అండ్ వైట్లో చూపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన మొబైల్ షోరూమ్సో లేకపోతే షాప్సో అవన్నీ ఒకచోటే ఉన్నాయంటే అర్థమవుతుంది అది ఎంత పెద్ద బిల్డింగో. బహుశా ఒక వ్యక్తి ఆ మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మంటలు పూర్తిగా కమ్మేశాయి. ఎక్కడ అవతల వైపు దృశ్యాలు కనిపించట్లేదంటే ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం సంభవించుంటుంది, ఏ స్థాయిలో అక్కడ పేలుడు సంభవించుంటుంది, పాకిస్తాన్లో ఏ స్థాయిలో ఈ ప్రమాద తీవ్రతను అసలు ఊహించడానికే గగురుపాటుగా ఉంటుంది. ఎందుకంటే ఆ విజువల్స్ అలాంటివి. అఫ్కోర్స్ పాకిస్తాన్కి సంబంధించి గుర్తుపెట్టుకో షహబాజ్ షరీఫ్, ఒక్కసారి చూడు నీ దేశం ఎటువంటి పరిస్థితి అనుభవిస్తుందో చూడు. నీ దేశం నువ్వే రక్షించుకోలేకపోతున్నావు. తెహ్రీక్ తాలిబాన్ ఒక్కసారి అటాక్ చేస్తుందంటావు, ఇంకోసారి బలూచిస్తాన్ అటాక్ చేస్తుందంటావు, ఇంకోసారి సింధు వాళ్ళు మమ్మీ తిరగబడుతున్నారంటున్నావు. ఇదంతా భారత్ నడిపిస్తుందని చెప్పి ఇంకొకసారి అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు మీ వాళ్ళు. ఇప్పుడేం సమాధానం చెప్తాం? ఈ పేరుని ఎలా సంభవించింది? యాదృచ్ఛికంగా అంటావా? యాదృచ్ఛికంగా అనే మాట నేను ఓటంటే వస్తే కనుక బహుశా అది ఇంకొక జోక్ ఆఫ్ ద డే అయిపోతుంది. నీ వాడికి శ్రీలంక వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నీ ఆర్మీ చీఫ్. నీ దేశాన్ని కాపాడడానికి మాత్రం టైం లేదు. తెహ్రీక్ తాలిబాన్ దాడులకు దిగుతోందని నీకు తెలుసు, బట్ తెహ్రీక్ తాలిబాన్ దాడులకు దిగుతోందని చెప్పి నువ్వు చెప్తూ ఉంటావు. అది అసలు పేరుడు దేనికి కారణం ఏంటి? ఇంతవరకు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కనిపించట్లేదు. బహుశా మీకు ఎవరికైనా అఫీషియల్ స్టేట్మెంట్ కనుక కనిపించుంటే ఒకసారి నాకు చెప్పే ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడే లైవ్లోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా కనిపించట్లేదు. పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది అక్కడ పూర్తిగా పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఇది ప్రమాదమా లేకపోతే కుట్ర? ఇది ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనికి కారకులు ఎవరై ఉంటారు? పాకిస్తాన్లో ఈ పేలుడికి కారకులు ఎవరై ఉంటారు? బలూచిస్తాన్ వాళ్ళు ఏమైనా కారకులు అయి ఉంటారా? లేకపోతే తెహ్రీక్ తాలిబాన్ కారకులు అయి ఉంటారా? లేకపోతే ఇంకెవరైనా ఈ పేలుడు వెనకాల కారకులు అయి ఉంటారా? లేకపోతే పాకిస్తాన్ స్వయంకృత అపరాధం అంటూ ఉంటాం కదా, అదేమైనా పాకిస్తాన్ వెంటాడుతోందా? ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది ఆ దాడి వెనకాల ఏదో ఒక నిర్లక్ష్యం క్లియర్ కట్గా ఉండుంటుందని చెప్పి. ఆ నిర్లక్ష్యం ఏంటి? అక్కడ తనిఖీలు సరిగా నిర్వహించకపోవడమా లేకపోతే ఎవరైనా కుట్రకోణంలో భాగంగా ఈ దాడులకు పాల్పడ్డమా? ఇదే ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. అదుగు మీరు చూస్తే ఒక్కసారిగా అదుగు పైన చూడండి ఏ స్థాయిలో నల్లటి పొగ పూర్తిగా ఆ ప్రాంతం ఫ్రంట్ వ్యూ నుంచి మనకి అంతగా కనిపించట్లేదు, కానీ ఆ బిల్డింగ్కి సంబంధించి బ్యాక్ వ్యూలో చూడండి ఒకసారి. బ్యాక్ ఆఫ్ ద బిల్డింగ్ చూస్తే కనుక పూర్తిగా నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా పట్టేస్తుంది, ఆవరించేస్తుందని చెప్పుకోవాలి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో మరి ముఖ్యంగా పాకిస్తాన్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగరే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ అండ్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి లోపల విజువల్స్ చూడండి. అదుగు లోపల ఆ మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంటే అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నప్పటికీ కూడా ఇంకా మంటలు అక్కడ అదుపులోకి రావడానికి అసాధ్యంగా మారుతున్నాయంటే దీనికి ఏమైనా కుట్రకోణం ఉందని మీరు భావించడం జరుగుతోందా? ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ చూద్దాం. ఒకసారి బయట ప్రజలు
వాళ్ళంతా ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి పరుగులు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు అదుగు మీరు చూడొచ్చు. దాన్ని ఏమంటారు, ప్యాన్ అయింది కదా, ఆ మొబైల్ ఫోన్లో అయితే ఆ విజువల్ ప్యాన్ అయింది కదా, అక్కడ చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళంతా కూడా పరుగులు పెట్టి బయటకు వచ్చేసారు. అంటే మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్నప్పటికీ, ఎందుకంటే చాలా పెద్ద బిల్డింగ్ అది, ఆ బిల్డింగ్ నుంచి బయటపడడం అంత ఈజీ కాదు, అంత వెంటనే ఈజీ కాదు. అందుకే మీరు చూస్తే పరుగులు పెడుతున్నారు, వాళ్ళంతా కూడా పరుగులు పెట్టి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఒకసారి మీకు ఆ విజువల్ చూపిస్తాను ఫ్రంట్ వ్యూలో. బట్ ఫ్రంట్ వ్యూలో మీకు అంత ఇంటెన్సిటీ, ఆ విజువల్ ఇంటెన్సిటీ అంత ఉండకపోవచ్చు, కానీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసిన విజువల్స్ మాత్రం మీకు అనిపిస్తాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో ఆ టాప్ ఫ్రేమ్ నుంచి చూస్తే కనుక అదిగో విజువల్, ఆ రోడ్ల మీదకి వచ్చేసారు వాళ్ళంతా కూడా. అంటే ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం సంభవించుంటుంది. అగ్నిమాపక సిబ్బంది బహుశా ఎక్కడ కూడా మనకి అంతగా వాళ్ళ ఫైటింగ్ టీమ్స్ మనకు కనిపించట్లేదు. అది వాళ్ళ దుస్థితి, అది పాకిస్తాన్ పరిస్థితి. ఒకసారి ఆడియో విందాం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది.